హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంటికి వచ్చిన విక్కీ అరవింద్ గురించి ఆలోచిస్తూ తనలో తను బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలో పద్మావతి విక్కీ దగ్గరికి, సారు మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు, కాస్త ఈ టిఫిన్ అన్న తినండి అని చెప్పి పద్మావతి విక్రమాదిత్యాన్ని అడగడంతో విక్కీ పద్మావతితో, చూడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నాతో మాట్లాడొద్దని, నీ మోహం చూపించొద్దని. నీకొక్కసారి చెప్తే అర్థం కదా, నీ వల్లే మా అక్క నాకు దూరమైంది అని చెప్పి ఇక విక్కీ పద్మావతి మీద అసహ్యించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా విక్కీ అలా వెళ్ళిపోవడంతో పద్మావతి అయితే సారు నేను మీ అక్కని మిమ్మల్ని విడతీయలేదు సారు. ఆ నీచుడు ఎక్కడ వదినకి ఏదన్నా అపాయం తలపెడతాడేమో అని అలా చేశాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక పద్మావతి అయితే తనలో తను కుమిలిపోతుంది. ఇంకా ఇక్కడ చూస్తే మురళి అయితే అరవిందని తీసుకొని మెడ పట్టుకొని ఇంట్లోకైతే నెడతాడు. అలా నెట్టడంతో అరవింద ఒక్కసారిగా కింద జారి పడిపోతుంది. ఇంకా ఇంతలో అక్కడే ఉన్న పని వాళ్ళు పరిగెత్తుకుంటూ అరవింద దగ్గరికి రానే వస్తారు. ఇంకా మురళి అయితే ఆ పని వాళ్ళ వైపు చాలా కోపంగా చూడడంతో ఇంకా పని వాళ్ళు ఎమ్మటే ఆగిపోతారు. ఇక మురళి, మీకు ఎవరు అరవిందని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పింది, చెప్పండి, చెప్తారా లేదా అని అడగడంతో ఇక పనావిడ మురళితో, అయ్యగారు అమ్మగారు పురిటి నొప్పులతో చాలా బాధపడుతున్నారు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఇక అందుకే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం, మీకు ఫోన్ చేసి చెప్పాలి అన్న ఆలోచన రాలేదు, సడన్గా అమ్మగారు పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేకపోయామయ్యా, మేం చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి అయ్యా అని చెప్పి ఇంకా మురళి అయితే, చూడండి ఇది తప్పించుకుంటే ఇంకొకసారి మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు, ఎలాంటి లోపలికి అని చెప్పి ఇక మురళి వాళ్ళ మీద గట్టిగా అరుస్తాడు. వాళ్ళు అరవిందని తీసుకొని ఇక లోపలికైతే వెళ్తుంటారు. అరవిందని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతారు. కానీ బిడ్డ ఏమైనట్టో తెలియక మురళి అయితే చాలా కోపంగా తన దగ్గర పనిచేసే రౌడీలను పిలిచి, రేయ్ ఆ బిడ్డని ఎలా అయినా సరే వెతికి పట్టుకోండి, ఖచ్చితంగా అరవింద ఆ బిడ్డని విక్కీ దగ్గరకే చేర్చుండొచ్చు, ఇప్పుడే వెళ్ళి విక్కీ దగ్గర ఉన్న బిడ్డని తీసుకురండి అని చెప్పడంతో ఇక రౌడీలు విక్కీ దగ్గరికైతే బయలుదేరుతారు. ఇక ఇక్కడ చూస్తే విక్కీ ఆరు బయట మంచం మీద నిద్రపోతూ ఉంటాడు. అలా విక్కీ నిద్రపోతూ ఉంటే విక్కీని పద్మావతి కూడా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా ఇక్కడ ఆర్యని కూడా చూపిస్తారు. ఆర్య అయితే అరవింద గురించి ఆలోచిస్తూ తనలో తను కుమిలిపోతూ ఉండగా ఇక అను ఆర్య భుజం మీద చెయ్యి వేసి, ఏవండి మీరేం బాధపడకండి, వదిన ఖచ్చితంగా మళ్ళీ మన దగ్గరికి వస్తుంది, మీరు బాధపడకండి అని చెప్పి ఇక అను అయితే ఆర్యకి నచ్చ చెప్తూ, మీరు ఇలా ఉంటే అక్కడ విక్రమాదిత్య గారు మరింత బాధపడుతున్నారు, ఆయనకి మీరే ధైర్యం చెప్పాలి కదా అని చెప్పి ఇక అను అయితే ఆర్యతో అంటుంది, ఆర్య ఆ నీచుడు అక్కని ఏం చేస్తాడో అని చాలా భయంగా ఉంది అను, నాకు అదే గుర్తొస్తుంది అని చెప్పి ఇక ఆర్య అనుని హక్ చేసుకొని తన మనసులో ఉన్న బాధని అనుకి చెప్తుంటాడు. అవునండి, ఆ నీచుడు వదిన్ని ఎంత టార్చర్ చేస్తున్నాడో ఏంటో, త్వరలోనే ఆ నీచుడిని దగ్గర నుంచి వదిన్ని ఆ దేవుడు మన దగ్గరికి రప్పించాలి, మళ్ళీ మునుపటిలాగే అందరం సంతోషంగా ఉండాలి అని చెప్పి అను అయితే ఇక ఆర్యతో చెబుతూ ఆర్యకి ఓదార్చుతుంది. ఇక ఇక్కడ చూస్తే రౌడీలు ఇంటికి వచ్చి మురళితో ఏదో మాట్లాడుతూ ఉండగా అరవింద రౌడీల దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఇక పరుగులు తీస్తూ ఉంటుంది. అరవింద అలా తప్పించుకోవడం చూసిన మురళి, రేయ్ రానమ్మ తప్పించుకుంటుంది, ఎలా అయినా సరే రానమ్మని పట్టుకోవాలి అని చెప్పి ఇక రౌడీలతో కలిసి మురళి అరవిందని పట్టుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటారు. కొంత దూరం అరవింద పరుగులు తీసిన తర్వాత ఒక చెట్టు చాటున దాక్కుంటుంది. ఇంకా చుట్టుపక్కల మొత్తం వెతికిన రౌడీలు, రేయ్ ఖచ్చితంగా అది ఎక్కడ ఉంటుంది, వెతకండి, అది దొరక్కపోతే బాసి వాళ్ళ మనల్ని చంపేస్తారు అని చెప్పి ఇక రౌడీలు పరిగెట్టి మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇక ఇంతలో అరవింద
వేరే వైపు నుంచి వెళుతూ ఉండగా ఉన్నట్టుండి అరవిందకి ఎదురుగుండా మురళి అయితే వస్తాడు. మురళి అరవిందని చూసి, ఏంటి రానమ్మ, నువ్వు నా నుంచి తప్పించుకుంటే అసలు ఎలా కుదురుతుంది చెప్పు? నువ్వు లేకుండా నేను బ్రతకగలనా? రానమ్మ, నన్ను అర్థం చేసుకో అని చెప్పి ఇంకా మురళి అయితే అరవిందతో అంటుంటే, అరవింద చూడు, నువ్వు ఎన్ని కట్టుకదలాలినా సరే ఇక నిన్ను నమ్మేదే లేదు. నిన్ను ఖచ్చితంగా నా విక్కీ చంపేస్తాడు. తర్వాత మునుపటిలాగా మేమందరం సంతోషంగా ఉంటాం అని చెప్పి అరవింద మాట్లాడుతుంటే, అలా సంతోషంగా ఉంటే చూస్తూ ఈ మురళి ఎలా ఊరుకుంటాడనుకుంటున్నావు? అస్సలు ఊరుకోడు కదా రేయ్ అని చెప్పి ఇక మురళి అయితే రౌడీల వైపు చూసి కత్తిని అడుగుతాడు. ఇక రౌడీలు మురళి చేతిలో కత్తి పెట్టడంతో, చూడు రానమ్మా, మీ కుటుంబం సంతోషంగా ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటా అనుకుంటున్నారు? అస్సలు ఊరుకోను. ఈరోజు నిన్ను మీ అమ్మా నాన్నల దగ్గరకే పంపించేస్తాను, కంగారు పడకు అని చెప్పి ఇక మురళి కత్తి పట్టుకొని అరవింద దగ్గరగా వెళ్తుంటాడు. అరవింద, వద్దు, నన్నేం చెయ్యొద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్నేం చెయ్యొద్దు అని చెప్పి ఇక అరవింద అయితే భయపడుతూ మురళిని ప్రాధేయపడుతూ ఉంటుంది. కానీ మురళి వినిపించుకోకుండా కత్తితో అరవింద మెడ కోసేస్తాడు. వెంటనే నిద్రపోతున్న విక్కీ అక్క అని గట్టిగా అరుచుకుంటూ నిద్రలేస్తాడు. ఇక విక్కీని చూసిన పద్మావతి పరుగున విక్రమాదిత్య దగ్గరికి వెళ్ళి, సారు ఏమై ఉండాది అని అంటుంటే, అక్క ఆ నీచుడు అక్కని పొట్టన పెట్టుకున్నాడు అని చెప్పి ఇక విక్కీ అయితే కంగారుగా చుట్టుపక్కల మొత్తం చూస్తుంటాడు. ఇంకా పద్మావతి అయితే జరిగింది అర్థం చేసుకుని, సారు మీరు కలగన్నారు సారు, ఆ నీచుడు అరవిందని ఏమీ చెయ్యలేడు, ఆగండి నీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి ఇక పద్మావతి మంచినీళ్ళు తీసుకొచ్చి విక్కీకి తాగిస్తుంటుంది. ఇక పద్మావతిని చూస్తూ విక్కీ, పద్మావతి, ఆ నీచుడు అక్కని ఖచ్చితంగా చంపేస్తాడు. అక్క లేకపోతే నేను బ్రతకలేను పద్మావతి అని చెప్పి ఇక పద్మావతి భుజం మీద తల పెట్టుకుని బోరున తన మనసులో ఉన్న బాధని పద్మావతితో చెప్తూ బాధపడుతుంటాడు. ఇక పద్మావతి అయితే, సారు మీరేం బాధపడకండి, ఆ నీచుడు వదిన్ని ఏమీ చెయ్యలేడు, ఎందుకంటే వదిన్ని ఏమన్నా చేసినా మరుక్షణం ఆ నీచుడు ప్రాణాలు కోల్పోతాడు. వాడిని మీరు చంపేస్తారని వాడికి తెలుసు. వాడు బ్రతికుండాలి అంటే వదిన ప్రాణాలతో ఉండాలని వాడికి బాగా తెలుసు. వాడు వదిన్ని చంపాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో చంపేసేవాడు. వాడు వదిని ఏమీ చెయ్యలేడు, మీరు కంగారు పడకండి, త్వరలోనే వదిన మనతో పాటు సంతోషంగా ఉంటుంది, మీరు ఎక్కువగా ఆలోచించకండి అని చెప్పి పద్మావతి అయితే ఇక విక్కీకి నచ్చ చెప్తూ అలానే మంచం మీద నిద్రపుచ్చుతుంది. ఇక్కడ చూస్తే అరవింద అయితే గదిలో మురళి మాటలు నమ్మి విక్కీని ఎన్నో మాటలు అన్నాను, కానీ ఈ నీచుడు నన్నేం చేస్తాడా అన్న భయంతో వీడికి మొత్తం అంత అప్పచెప్పేశాడు. వాడు ఎంతో బాధపడుతున్నాడు, ఇదంతా నా వల్లే, నేను చేసిన పొరపాటు వల్లే అని చెప్పి ఇక అరవింద అయితే తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో పనావిడ భోజనం తీసుకుని అరవింద దగ్గరికి వస్తుంది. అమ్మగారు భోజనం అని చెప్పడంతో, నాకేం వద్దు, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా అరవడంతో ఇక అదే టైంలో అక్కడికి మురళి వస్తాడు. రానమ్మా, భోజనం తినకపోతే ఎలా? భోజనం చెయ్యాలి కదా, నువ్వు అసలే ఉత్త మనిషివి కూడా కాదు, బాలింతవి, మరి భోజనం చెయ్యాలిగా, తిను అని అంటుంటే, రే నీచుడా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి ఇక మురళిని వెనక్కి తోసేస్తూ ఉంటుంది. ఇక మురళి పనావిడ వైపు చూస్తూ, చూడు, ఎలా అయినా సరే రానమ్మ భోజనం చేయాలి, అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక మురళి తనకి కళ్ళతో సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పనావిడ అరవింద దగ్గరకు వచ్చి, అమ్మగారు కాస్త ఎంగిలి పడండి అమ్మగారు అని అంటుంటే, నువ్వు కూడా ఆ నీచుడి మనిషివే కదా, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పడంతో, లేదమ్మగారు లేదు, నేను కేవలం మీకోసమే ఇక్కడ ఉన్నాను, భోజనం చెయ్యండి అమ్మా, కనీసం మీ బిడ్డ కోసమన్నా మీరు ప్రాణాలతో ఉండాలి కదా, మీ తమ్ముణ్ణి మీ కళ్ళతో చూసుకోవాలి కదా, దానికోసమన్నా
భోజనం చెయ్యండమ్మా అని చెప్పి డైరెక్ట్గా పని మనిషి ఇక అరవిందకి చాలా ఆప్యాయంగా ముద్దలు తినిపిస్తుంటుంది. ఇక అరవింద అయితే ఎమోషనల్గా పనావిడిని హక్ చేసుకొని నా కష్టం నా బాధ అన్నీ అన్నీ చెప్పుకోవడానికి నువ్వైనా ఉన్నావు అన్నట్టుగా ఇక అరవింద అయితే పని ఆవిడ్ని హక్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఇక ఇక్కడ చూస్తే పద్మావతి విక్కీని అలానే చూస్తూ, సారు మీరు ఎవరి కోసమైతే బాధపడుతున్నారో వదిన్ని ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తాను. మళ్ళీ ఎప్పటిలాగానే వదిన మీరు మన కుటుంబం అంత సంతోషంగా ఉంటుంది. మీరు బాధపడిన బాధలు ఇంకెంతకాలం ఉండవు. ఆ నీచుడి అంతు చూస్తాను అని చెప్పి ఇక పద్మావతి అలానే విక్కీ వైపు చూస్తూ తన మనసులో మురళి గురించి అనుకుంటూ అక్కడే మంచం మీద నిద్రపోతుంటుంది. ఇంతలో అరవింద వాళ్ళ నాన్నమ్మ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి కాస్త బాధపడుతుంది. మీ ఇద్దరిని సంతోషంగా చూడాలి అనుకున్నాను, కానీ మీరు ఇలా అయిపోతారని అస్సలు ఊహించలేదు. ఇదంతా ఆ నీచుడి వల్లే. నాకు ఏం చెయ్యాలో బాగా తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ నాన్నమ్మ అయితే వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇక మురళి దివ్యకైతే కాల్ చేస్తాడు. దివ్య, బావా ఏమైంది, అరవింద దొరికిందా అని చెప్పడంతో, దొరికింది కానీ బిడ్డ మాయమైంది. ఆ విక్కిగడు బిడ్డని అక్కడికి తీసుకొచ్చుంటాడు అని చెప్పడంతో ఇక దివ్య అయితే, లేదు బావా లేదు, విక్కీ ఏమీ బిడ్డని తీసుకురాలేదు. మీరు పొరపాటు పడుతున్నారు. ఒక్కసారి అక్కడే చూసుండాల్సింది. ఆ బిడ్డ బయటకు వస్తే ఖచ్చితంగా విక్కీ ఉగ్ర రూపమే చూడాల్సి వస్తుంది అని చెప్పి ఇక దివ్య మాట్లాడుతూ ఉంటే, చూడు దివ్య, అక్కడ ఏం జరిగినా సరే వెంటనే నాకు చెప్పాలి. విక్కీ కానీ అక్కడ ఎవరైనా కానీ బిడ్డని తీసుకొస్తే అని అంటూ ఉంటే, దివ్య, బావా ఇదంతా నేను చూసుకుంటాను. అక్కడ అరవింద జాగ్రత్త. అరవిందకి ఏమన్నా జరిగిందంటే తరువాత విక్కీని ప్రాణాలు తీయడానికి కూడా ఆలోచించడు అని చెప్పి ఇక దివ్య అయితే మురళితో చెబుతుంటుంది. ఇక ఫోన్ కట్ చేసిన వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి దివ్య ముందుకి వాళ్ళ నానమ్మ కనిపిస్తుంది. ఇక వాళ్ళ నానమ్మ చాలా కోపంగా దివ్య చెంప చెల్లు అనిపిస్తుంది. దివ్య, నానమ్మ అని అంటుంటే, నోరు ముయ్యవే, నోరు మొయ్, ఎవరే నీకు నానమ్మ, చెప్పు ఎవరే నీకు నానమ్మ అని చెప్పి ఇక వాళ్ళ నానమ్మ దివ్యతో అంటుంటే, దివ్య, నానమ్మ అదేంటలా అంటారు అని అంటుంటే, ఛీ, నిజంగా నువ్వు నా కొడుకుకు పుట్టిన దానివేనే, నువ్వేనా ఇలా చేస్తుంది? అసలు ఇంట్లో ఇంతమంది ఆ మురళి కోసం ఇంతలాగా బాధపడుతుంటే నువ్వు వాడితో చేతులు కలిపి ఇక్కడివన్నీ తీసుకెళ్ళి వాడికి చెప్తావా అని అడగడంతో, లేదు నానమ్మ లేదు అని చెప్పి ఇక దివ్య భయపడుతుంటే, చూడు దివ్య, మీ నాన్న పసి పిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళని వదిలిపెట్టి మీ అమ్మ కోసం నీ దగ్గరికి వచ్చేశాడు. తర్వాత వీళ్ళమ్మని కోల్పోయి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళే అరవిందలోని వాళ్ళ అమ్మని చూసుకుని విక్కీ అంచులంచులుగా ఎదిగి ఈ స్థాయికొచ్చాడు. కానీ నువ్వు వాళ్ళ మీద పగ సాధించి ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఇక దివ్య వాళ్ళ నాన్నమ్మ దివ్యకి బుద్ధి చెప్తుంది. కానీ దివ్య మనసులో ఉన్న వాళ్ళ మీద పగ ఈ రకంగానైనా పోతుందా? ఇంకా దివ్య సహాయంతోనే అరవిందని మళ్ళీ తిరిగి పట్టుకుంటారా? అలాగే మురళిని అంతు తేలుస్తారా? విక్కీ తన చేతులతో అనాథాశ్రమంలో జాయిన్ చేసిన బిడ్డ అరవింద బిడ్డ అని తెలుసుకుంటాడా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు